హాయ్ ఫ్రెండ్స్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. క్లైమేట్ అయితే చాలా బాగుంది. వర్షం వస్తుంది. చాలా బాగుంది. అందువల్ల నేనైతే గోధుమ పిండి దోసలైతే పోసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! గోధుమ పిండిలో స్పెషల్‌గా అయితే ఎగ్ చూస్తున్నారు కదా! కారం, ఉప్పు, జీలకర్ర ఎగ్ ఏసి అయితే మనమైతే మిక్స్ చేసేసుకొనేసి మంచిగా మిక్స్ చేసుకొని ఉండలుగా ఉంటాయి. ఆ ఉండలు లేకుండా నీట్‌గా నీళ్ళు పోసేసుకొని మిక్సప్ అయితే చేసుకొనిన తర్వాత పక్కన పెట్టుకొని ప్యాన్ చూసినారు కదా లైట్‌గా సోడా ఉప్పు ఇడ్లీలో ఏస్తాం కదా! సోడా ఉప్పు కొంచెం వేసుకుంటే చాలు సరిపోతుంది. లైట్‌గా సరిపోతుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దోసేసుకొని నార్మల్‌గా దోసేసినట్టు ఏసేసుకునేసిన తర్వాత చాలా బావుంటాయి ఫ్రెండ్స్. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా తెలిసుంటదేమో కానీ ఇట్లా ట్రై చేస్తే చాలా బావుంటుంది. నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! దోసలైతే మనకి ఈ విధంగా వచ్చి చాలా బావుంటాయి.